మరియు ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు చికెన్ కానీ, కొన్ని హాస్టళ్ళలో చూస్తే మటన్ కానీ, ఎగ్స్ కానీ నాసి రకం ఆహారం ఇస్తూ, మరియు బియ్యం కూడా వాళ్ళకు కొత్త బియ్యం కాకుండా మాగి కొన్ని సంవత్సరానికి మాగిన తర్వాత బియ్యం ఇస్తే వాళ్ళకు హెల్త్ పరంగా బాగుంటుంది. కానీ ఎవి పడితే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకు స్టాఫ్ కానీ కరెక్ట్ లేదు, కొంచెం స్కూళ్ళల్లో హాస్టళ్ళలో ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు, వాళ్ళకు ఎడ్యుకేషన్ టీచర్లు కొంతమంది లేరు. వీళ్ళందరినీ అధికారులను మేము దయచేసి కోరుతున్నాం, వెంటనే ఇవన్నీ ఫిలప్ చేసి ఇలాంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ, మరియు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ, మరి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని తొందరగా కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇలాంటి సమస్యలను ఏమన్నా ఉంటే తొందరగా సమస్య సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటామని చెప్పి ఆఖరికి శవాలుగా బయటకు వస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టరో, ఇంజనీరో, లాయరో అవుతుందని చెప్పి హాస్టల్లో దోలిపోయి శవాలను బయట తీసుకుపోతున్న పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చి బిడ్డలు ఏడ్చుకుంటూ పోతున్నారు. దానికి కారణం ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకు ఇంత విమర్శిస్తున్నామంటే, ఇన్ని హాస్టల్స్ మేము ఇప్పుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాల బాట అనే ఒక కార్యక్రమం తీసుకొని మేము వివిధ హాస్టళ్లను సందర్శిస్తున్న క్రమంలో చాలా హాస్టళ్లలో ఇంతవరకు ఫ్యాకల్టీ లేరు. ఒక దగ్గర కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేరు. చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు చెప్పలేక తడబడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ మైనారిటీ కాలేజీలలో కామర్స్ లేరు, తర్వాత ఫిజిక్స్ లేరు. పిల్లలు దయనీయంగా మాకు చెప్తున్నారు, అక్క మాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క మాకు ఆ ప్రాబ్లం ఉంది అని. ఫుడ్ కరెక్ట్గా ఇవ్వరు, మీరు చదువు కరెక్ట్గా చెప్పరు. ఇంకా ఎందుకు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారని నేను హెచ్చరిస్తున్నాను. ఏమన్నా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ గురుకులాలలో, ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, ప్రతి వెల్ఫేర్ హాస్టళ్లలో మంచి ఫుడ్ ఇచ్చి మంచి చదువు చెప్పేటట్టు మీరు ఒక కమిటీ వేస్తారా, లేకపోతే మీరే స్వయంగా వచ్చి హాస్టల్ తిరుగుతారా అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఇక నుండైనా ఈ విద్యార్థులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, తల్లిదండ్రులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు వెంటనే డయల్ చేయండి. మేము వెంటనే మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ గురుకులాల బాట కార్యక్రమంలో మాతో పాటు ఈ జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ నరేష్